హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంగోలు దివ్య అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి పార్ట్ 3 వీడియో అండి, ఎగ్జిబిషన్కి సంబంధించి. సో నేను ఆల్రెడీ 2 వీడియోస్ పెట్టానండి, ఇది 3వ వీడియో. సో తెలియని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి 3rd వీడియోలో వచ్చేసరికి అంత స్టాల్స్ అండి. ఇవన్నీ ఎగ్జిబిషన్లో ఉన్న లాస్ట్ స్టేజీ ఇది, లాస్ట్ పార్ట్ అండి. ఆల్రెడీ 2 పార్ట్స్లో వచ్చేసరికి 1 పార్ట్ వచ్చేసరికి బర్డ్స్ పెట్టున్నాయి, అండ్ సెకండ్ వచ్చేసరికి అండర్ వాటర్. సో థర్డ్ దాంట్లో వచ్చేసరికి మొత్తం స్టాల్స్ అండి, ఎగ్జిబిషన్లో ఉన్న స్టాల్స్ అండ్ గేమ్స్ అండ్ ఎగ్జిబిషన్లో ఉన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ చాలా ఉన్నాయి, అందులో వీడియో అండి ఇది. సో ఇక్కడ చూడండి ఎన్ని స్టాల్స్ పెట్టారో, చాలా అంటే చాలా స్టాల్స్ పెట్టారు. ఇంత స్టాల్స్ ఒంగోలులో చాలా ఫస్ట్ టైం అనుకుంటా ఇలా పెట్టడము. కొన్ని చోట్ల ఏంటంటే ఎగ్జిబిషన్లో 1, 2, 3, 4 ఎక్కువ ఉండవు స్టాల్స్ అయితే, ఇక్కడ మాత్రం చాలా స్టాల్స్ పెట్టారు, చాలా బాగున్నాయి కూడా. ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ పెట్టారు, మళ్ళీ కిచెన్ సంబంధించిన ఐటమ్స్ పెట్టారు, పిల్లలకు సంబంధించిన గేమ్స్ పెట్టారు, టాయ్స్ పెట్టారు, అండ్ నెక్స్ట్ చిన్నపిల్లల సంబంధించిన యాక్సెసరీస్, ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా పెట్టారు. టాయ్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువగా అనిపించింది నాకు బయటికి ఇక్కడికి పోలిస్తే. అండ్ చూడండి మా బాబు తనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు టాయ్స్ని, వాడికి బాగా నచ్చినాయి. సో కానీ కొద్దిగా బయటికి ఇక్కడికి వేరియేషన్ అయితే ఉంది అమౌంట్, బట్ పర్వాలేదు. ఆ టైంలో మనకి పిల్లలకి నచ్చితే మనం కొనియాల్సిందే కదా, తప్పదు ఇంకా. సో మా వాడు చూస్తూ ఉన్నాడండి, వాడికి నచ్చిన టాయ్స్ ఏదానని ఎతుకుతూ ఉన్నాడు. సో మా హస్బెండ్ అయితే ఈ గేమ్ చూపించాడు, ఇది ఆడు అని అంటే వద్దు నాకు కార్స్ కావాలని కార్ సెలెక్ట్ చేసుకున్నాడు. వాడికి కార్లు అంటే చాలా ఇష్టము. సో పిల్లలకి నచ్చింది తీసిస్తేనే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు, మనం కూడా అంతే హ్యాపీగా ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గాజులు అండి. అమ్మాయిలు గాజులు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఈ గాజులు కూడా చాలా బాగున్నాయి, కానీ ఒక్క గాజు వచ్చేసరికి 40 రూపీస్ అంటండి. సో బాగున్నాయి, కానీ నాకు నచ్చినవి, బాగా అనిపించినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండి పీచ్ మిఠాయి. అండ్ మనం ఎగ్జిబిషన్కి వచ్చేసరికి వచ్చినాక పీచ్ మిఠాయి ఒకటి, అప్పడం ఒకటి కొనకుండా ఉంటే అసలు ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఫీలింగే ఉండదు కదండి. సో నాకైతే చాలా ఇష్టము. మేము ఒక క్యాండీ తీసుకున్నాము, అండ్ పాపడ్ తర్వాత తీసుకున్నాము. ఆ వీడియో కూడా నేను మీకు ముందు చూపిస్తాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి గేమ్స్ అయితే ఇక్కడ నుంచి ముందంతా స్టాల్స్ పెట్టేసేసారు. పచ్చి ఐటమ్స్ అన్నీ ఏంటంటే ఇంటికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ పెట్టారు. సో గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి, ఒకటని లేదు, చాలా గేమ్స్ ఉన్నాయి. టార్గెట్ గేమ్ ఉంది, అండ్ రింగ్స్ గేమ్ ఉంది, రింగ్స్ వేయడము. సో చాలా ఉన్నాయి, బాగా అనిపించింది. బెలూన్ ఫైటింగ్ చేసేది, బెలూన్స్ గన్తో పేల్చేవి, అండ్ ఇట్లా గ్లాసెస్ పెట్టి ఫుట్బాల్ ఇచ్చారు, దాంతో మనం ఒకే ఛాన్స్లో పడగొట్టాలి. అవన్నీ పడగొడితేనే మనకి టెడ్డీ బేర్ వస్తుందండి. సో గేమ్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. సో ప్రైజెస్ కూడా ఒక్కటి కూడా తక్కువ అయితే లేదు, అన్నీ 70-80 రూపీస్ ఒక్కొక్క గేము మనం ఆడాలనుకుంటే. అండ్ ఇది వచ్చేసరికి నాకు ఎందుకు భయం వేసింది, ఏమైంది వీళ్ళు ఊగుతున్నారు అనుకున్నాను. తీరా చూస్తే అది గేమింగ్ అంట, విఆర్ గేమింగ్ అంట. అది వాళ్ళు మనకి హెడ్కి పెడతారు, కళ్ళకి, వాళ్ళు ఊగిపోతూ ఉన్నారు. అయ్యో ఏమైంది వీళ్ళకి అనుకున్నాను, బట్ తర్వాత తెలిసింది అది గేమ్ అని. మనకి బాగా చూడడానికి భయం వేసింది ఫస్ట్. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ అన్నీ ఎక్కే గేమ్స్ అన్నీ ఉన్నాయండి ఎగ్జిబిషన్లో. కొలంబస్ ఒకటి, బ్రేక్ డ్యాన్స్ ఒకటి, ట్రైన్ ఒకటి, అండ్ చిన్నపిల్లల ట్రైను. సో అన్నిట్లో నాకు బెస్ట్గా అనిపించింది ఇదైతేనండి, గుర్రంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇక్కడున్న నేనైతే ఒంగోలు ఎప్పుడు ఎక్కలేదు, సో బాగా అనిపించింది. సో చూడండి పాపడ్ చూపిస్తానన్నా కదా, అప్పడము మనం ఎగ్జిబిషన్కి వచ్చి అప్పడం తినకపోతే ఎట్లా అండి, ఆ టేస్ట్ అనేది అక్కడే వస్తుంది, మరి ఏమో తెలీదు, బాగా అనిపిస్తుంది పెద్దగా. సో మా బాబు అయితే ఒక టాయ్ తీసుకున్నాడు, దాన్ని గుల్లగుల్ల చేసేస్తున్నాడు, ఆడుతూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ చెప్పాం కదండి ఈ గేమ్ ఇది బాగా అనిపించిందని నాకు. పిల్లలు గుర్రం మీద ఎక్కడము ఒంగోలులో ఎప్పుడు ఇలాంటి అయితే పెట్టలేదు, నాకు బాగా అనిపించింది. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ దీని మీద మన ప్లస్ ఏంటంటే, ఒకళ్ళు ఎక్కి పేరెంట్ ఒకళ్ళు ఎక్కితే చాలు, బాబుని ఒకళ్ళని ఎక్కించి కిడ్స్ని ఏంటంటే ఒక టికెట్ మీద ఎదురు వెళ్ళిపోవచ్చు. మనం ఊరక వాళ్ళని పుట్టుకున్నట్టు ఉంటే మనం కూడా దాంతోపాటు తిరగవచ్చు. బాగా అనిపించింది నాకైతే ఫ్రీగా. సో ఇదొకటి నాకు బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి ఇక్కడైతే, రీజనబుల్గా అనిపించింది. మరీ ఎక్కువగా లేదు, అలానే మరీ తక్కువగా అయితే లేదు,
కొద్దిగా పర్వాలేదు ఎఫర్ట్ని ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము ఇంకా అయిపోయిందండి, అన్నీ ఎక్కేసాము. ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం. ఈలోపు చిన్నపిల్లలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. మనం ఎగ్జిట్ అయ్యే వైపు చిన్నపిల్లలు ఎక్కువ పెట్టారు గేమ్స్. వాటర్ గేమ్ ఒకటి, వాటర్లో బోటింగ్ చేయడము, అండ్ నెక్స్ట్ ఇది ఒకటి. ఇంకా అంతా అయితే అయిపోయింది. ఫైనల్గా మా అబ్బాయి ఒకటి కొనుక్కున్నాడు పీపీ, అది తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదండి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒంగోలు దివ్య అఫీషియల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.